తొర్రూరు మండలం పత్తెపురం గ్రామ శివారులో సమీపాన ఈ ఆర్టీసీ బస్సు హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మరి ఇసుక ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తూ తొర్రూరు వైపు నుండి ఖమ్మం వైపు వెళ్ళే ఒక బైక్ను ఢీకొట్టడం జరిగింది హైవే మీద. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. మరి అతను అంబేద్కర్ కాలనీకి చెందిన గారె కృష్ణగా చెప్పుకొస్తున్నారు. మరి ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ కూడా మరి పోలీస్ అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ ఓవర్టేక్ల మూలంగా ఆర్టీసీ బస్సులు కూడా అజాగ్రత్తగా డ్రైవర్లు దోలడం మూలంగానే ఇలాంటి తరచు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ఆర్టీసీ అధికారులు కూడా వీటి మీద సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి ఉంది. డ్రైవర్లకు కూడా సరైన శిక్షణ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఓవర్ స్పీడ్తో ఈ ఎక్స్ప్రెస్ బండ్లు దోలడం జరుగుతుంది. దాంతోపాటు ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాయి. ఈ హైవే రోడ్ల మీద ఈ స్పీడ్తో ప్రయాణం చేస్తుంటే ఎవరికి ఏ ప్రమాదం పొంచి ఉందో అని ఆందోళనతో మరి ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. మరి ఆర్టీసీ అధికారులు సరైన శిక్షణ ఇవ్వకుండా వాళ్ళకు అన్లిమిటెడ్ స్పీడ్ను ఇవ్వడంతో ఇష్టం వచ్చినంగా రీతిలో ఈ ఆర్టీసీ డ్రైవర్లు నడుపుతున్నారనేది సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ డ్రైవర్పై మరి చర్యలు కూడా పోలీసు వారు ఏ విధంగా చేపడతారో మనం వేచి చూడాల్సిందే. ఎట్లా జరిగింది యాక్సిడెంట్? ఇసుక ట్రాక్టర్ ముందు పోతుంది, మనోడు ఇసుక ట్రాక్టర్ని సైడ్ చేసేసరికి ఇసుక ట్రాక్టర్ కంప్లీట్గా మధ్యలోకి వచ్చింది, బండి కొంచెం ముందుకు వచ్చింది. వచ్చేసరికి మనోడు అటు పోవాల్సి వచ్చింది. పోయేసరికి ఎదురుగా ఆయన వెహికల్ మీద వస్తాను. ఆయన మీరు హెవీ స్పీడ్లో ఉన్నారా? అంటే డిస్టెన్స్ ఆయన ఇసుక ట్రాక్టర్ అయినా మళ్ళీ రోడ్డు సైడ్కి వచ్చింది, నడి రోడ్డుకి వచ్చింది. వచ్చేసరికి మనోడు బండి నాడు జరిపేసరికి ఎదురుగా వచ్చాను. అంటే మీరు అప్పటికి ఎట్లా రోడ్డు అక్కడ ఎవరైనా ఎదురు నుంచి వస్తారు అనేది చూసుకోవాలి కదా. మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు ఓవర్టేక్ చేస్తున్నాం అంటేనే చూసుకొని చేయాలి కదా. సరే, మీ పేరు ఏం పేరు? రాజేంద్ర సార్. మామూలుగా ఇసుక ట్రాక్టర్ అట్లా పోయేది ఉంటే బండి ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ డ్రైవర్ పేరు ఏం పేరు? వెంకటేశ్వర్. ఏ ఊరు? చిన్నపల్లి. మాట్లాడుతున్నాడు ప్రజెంట్. ఆయన మాకు చెప్పిన వివరాల ప్రకారంగా మేము ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఆయన ఏ ఊరు అటు ఏమైనా తెలుసా వివరాలు? అవన్నీ మాకు ఏం చెప్పలేదండి. యాక్చువల్గా మేము ఆయనని ఎక్కువగా మాట్లాడిస్తే ధూప అవుతుంది అవన్నీ అంటున్నాడు అని చెప్పేసి మేము ఎక్కువగా మాట్లాడించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ కంట్రోల్ చేసాము. బ్లడ్ బ్లీడింగ్ కాకుండా కంట్రోల్ చేసి ఆయనని ఇప్పుడు మేము ప్రజెంట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం మా అంబులెన్స్లో 108లో. పేరు? నా పేరు వచ్చేసి నజీర్, EMT. ఓకే. నాకు